ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియో వచ్చేసి శ్రీవారి సేవకు సంబంధించిన వీడియో అనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే తిరుపతికి స్వామివారి సేవకైతే వెళ్ళిందనమాట. తను పంపించిన వీడియోలన్నీ కలిపి మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఈ వీడియోకైతే 100 లైక్లు వస్తాయని అనుకుంటున్నా. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇంకా ఆ స్వామివారి అనుగ్రహం అయితే అందరికీ తప్పకుండా కలుగుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ పల్లకిలో స్వామివారిని చూసి నిజంగా చూసినంత తృప్తి అయింది నాకు. ఇంకా తను ఫస్ట్ టైం గ్రూప్గా కాకుండా సింగిల్గా వెళ్ళింది. తను చాలాసార్లు తిరుపతికి వెళ్ళినా కూడా నాకైతే ఇలా వీడియో కాల్ కానీ చేసి దండం పెట్టుకో అంటుంది. అలాగే పంపిస్తే నేను సరే వీడియో అయితే తీసి పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే స్వామివారి సేవా సదన్ 1, 2 అని చెప్పేసి అయితే ఉంటాయంట. 1 వచ్చేసి లేడీస్ అంట, 2 వచ్చేసేమో జెంట్స్దంట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చేసి సాయంత్రము ఇంకా టైం ఉంది. ఆ రోజు వెళ్ళిన రోజే తనకైతే డ్యూటీ అయితే పడలేదన్నమాట. అందుకని అక్కడ మాడవీధుల్లో కాసేపు కూర్చొని స్వామిని స్మరించుకుంటూ ఉందామని వెళ్ళిందంట. ఇంకా అప్పుడైతే అక్కడ వీడియో అయితే తీసింది. ఇక్కడ తనకి వెంగమాంబలో కూడా డ్యూటీ పడిందనమాట. కానీ తను వీడియో తీస్తుంది. తనకి చాలామంది పరిచయం అయ్యారంట. అక్కడ సింగిల్గా చాలామంది వచ్చారు. తనకు చాలామంది పరిచయం అయితే తనైతే వీడియో తీస్తుంది. వాళ్ళు అక్కడ పరిచయం అయిన వాళ్ళు అనమాట. ఇంకా తనకు స్వామివారి దగ్గర కూడా డ్యూటీ పడిందంట. మనం స్వామివారిని ఒక్క నిమిషం చూస్తేనే, ఒక నిమిషం కాదు సెకండ్స్లోనే మనల్ని వెళ్ళండి అంటారు. అంత దూరం జర్నీ చేసినా ఆ ఒక్క సెకండ్ చూసినా మనకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అవుతుంది. స్వామివారిని కనుక చాలాసేపు అయితే స్వామివారి ముందు నిల్చునే అవకాశం అయితే కనిపించిండు తనైతే అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను. ఇంకా 1 వీక్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసి